లైట్లు కూడా వేసి. మా సిస్టర్ వచ్చింది రష్యా నుండి, తనకి పానీపూరి అంటే చాలా ఇష్టం. సో ఇంట్లో పానీపూరి ప్రిపేర్ చేస్తున్నాం. ఇప్పుడు ఫస్ట్ పానీ ప్రిపేర్ చేస్తున్నాం. దానికి కావాల్సింది పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి అండ్ కొంచెం ఇది టామరిండ్, చింతపండు, అండ్ మళ్ళీ స్టఫింగ్ కోసం అని ఉడకబెట్టిన ఆలు. మీ చెల్లి అన్నావు, మీ చెల్లి ఎక్కడ? సరే, వీటిని ఇప్పుడు గ్రైండ్ చేద్దాం. గ్రైండ్ చేస్తున్నాం ఇవన్నీ. ఇప్పుడు చింతపండు కూడా వేస్తున్నాం. పానీ రెడీ అయింది. దీన్ని ఇప్పుడు ఫిల్టర్ చేసుకోవాలి. దీంట్లో కొంచెం సాల్ట్, తర్వాత ఇది బ్లాక్ సాల్ట్, ఇదే కొంచెం మనకి టేస్ట్ ఇస్తుంది అనమాట. ఇది ఎక్కువ వేసుకోకూడదు, కొంచెం వేసుకోవాలి. ఇది చాట్ మసాలా, ఇది కూడా కొంచెం. ఉడకబెట్టిన బఠానీలు, వీటిని స్మాష్ చేద్దాం. ఆలు కూడా స్మాష్ చేద్దాం. ఇది కూడా ఉడకబెట్టిన టమాటాని, అండ్ ఇది ఫిల్టర్ చేసి ఉంది కదా పుదీనా, ఇది కూడా వేస్తే కొంచెం టేస్ట్ వస్తుంది. పూరీలు మాత్రం బయట నుండి తెచ్చుకోండి. సో ఈ స్టఫింగ్కి కొంచెం కారం వేసుకుందాం, అండ్ కొంచెం సాల్ట్, అండ్ కొంచెం చాట్ మసాలా. మళ్ళీ వీటిని మిక్స్ చేసుకుంటే సరిపోయి. ఇందులో లాస్ట్కి కొంచెం నిమ్మకాయ రసం పిండుకోవాలి. అన్నీ రెడీ. నువ్వు చేసి సూపర్ అంటున్నావా? చాలా బాగుంది. మీరు కూడా ఇంట్లో చేసుకుని హెల్తీగా తినండి. ఇది హెల్తీయా? హెల్తీనే, మనం ఇంట్లో చేసుకుంటే హెల్తీ.